చార్లెస్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఏ ఊరి మీది? ప్రకాశం జిల్లా చిన్నగంజా మండలం చింతగుంపల. ఎప్పుడు రాత్రి వచ్చారా? రాత్రి వచ్చాను. ఏమైంది ఆయనకి? కిడ్నీ ఫాల్ట్, గుండె ఫాల్ట్ అండి. డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారా? ఏ హాస్పిటల్ చూపించారు? గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకున్నాం. తర్వాత లలితకి తీసుకెళ్ళాం. గుండె పాడైపోయింది అన్నారా? కిడ్నీలు కూడా పాడైంది. డయాలసిస్ చేసినా కానీ ఆయన ప్రాణం మేము గ్యారెంటీ ఇవ్వలేమమ్మా అన్న. డయాలసిస్ చేసినా కూడా మేము పొద్దున్నే మీ దగ్గరికి వచ్చాను. నేను ఫస్ట్ టైం నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయను, అంటే ఆయన కూడా చేయలేదు. జస్ట్ ఫస్ట్ టైం నేను ఆయన దగ్గరికి వెళ్ళటం. ఇప్పుడు ఎట్లా ఉన్నారండి చార్లెస్ గారు? మీరు ఎట్లా ఉన్నారు ఇప్పుడు? బాగానే ఉంది. ఛాతి బాగానే ఉంది. ఓపిక శక్తి వచ్చేసిందా? ఇంటికాడ ఎట్లుండేవాడు అమ్మా? ఇంటికాడ నాన్న ఎట్లా ఉండేవాడు? ఇంటికాడ లేగవలేదు నాన్న, అన్నం కూడా పాలేదు. అన్నం కూడా తినేవాడు కదా? చెల్లో మీ చూసి వాక్యము కొంచెం కొంచెం తింటాం మొదలేసాడు నాన్న. ఇక్కడికి వచ్చినాక మీరు చేసినాక పొద్దున బాగా నడిచారు. నడవటం కూడా వచ్చిందా? అంతకుముందు సపోర్ట్ తీసుకునేవాడా? అవును, లేపి కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి మనం. ఇప్పుడు ఆయన చూస్తే నీకు ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుంది. బాగుందా? ఇంకేమైనా భయం ఉందా? పోయిందా? భయం ఏం లేదు. ఈ పెద్ద మనిషికమ్మా 2 కిడ్నీలు పాడవటం, తర్వాత హార్ట్ కూడా, గుండె కూడా పాడైపోయింది. షుగర్ బీపీ కూడా ఉంది. వీక్నెస్ ఎలా ఉంది? చాలా వీక్నెస్ ఉండేనా? ఇప్పుడు వీక్నెస్ పోయిందా? వీక్నెస్ కూడా ఉందా? వీక్నెస్ పోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవాళ ఏమన్నా తిన్నారా? ఉదయము తినగలిగావా? ఆమె నీకు హార్ట్ అయితే ఫ్రీ అయిపోయింది కదా స్పాట్లో. హార్ట్ ఇలా పట్టేసిందండి. నేను ఒక చిన్న జస్ట్ ఇట్లా అన్నా, ఫ్రీ అయింది చూడంటే, అయ్యా ఫ్రీ అయిపోయింది, అయ్యా రిలీఫ్ అయిపోయింది అన్నాడు. కిడ్నీలు కూడా నార్మల్ అయిపోతాయి. ఓకేనా? రూపం మారిందా? అట్లే ఉందమ్మా? మారింది. మా నాన్న ముఖం మారిపోయిందా? ఒంట్లో శక్తి కూడా బాగుంది కదా? డాక్టర్లు పిలిచి నన్ను తమ్ముడిని, అమ్మా ఈయన పరిస్థితి ఏం బాగాలేదు, మీ వాళ్ళందరిని పిలిపించుకోండి, లాస్ట్ చూపు చూసుకొని వెళ్తారు అన్నాడు. మేము బయటకు వచ్చి ఏడ్చుకుంటున్నాం. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లా మా పని. సరే దేవుడి చిత్తం లేని దేవుడికి అప్పచెప్పుకొని మేము తీసుకొని వచ్చేసాం నాన్నని. తర్వాత చెల్లో నాన్న యూట్యూబ్లో చూసి అక్కడికి వెళ్దాం అనుకునేటప్పుడు నాన్నకి ఆశ కలిగింది. అమ్మా నేను అక్కడ హైదరాబాద్ వెళ్తాను, మీ వాక్యం చూసి నాన్న కొంచెం కొంచెం అన్నం తింటున్నాడు. ఇంకా అప్పుడు నాన్నకి ఆసక్తి కలిగింది అన్నమాట, బాగా ఇక్కడికి రావాలి అని. నిన్న ఇప్పుడు మీరు ఏదైతే నమ్మకం వచ్చారో ఇక్కడ, వీళ్ళెవరికి జరగక ముందే మీకు స్వస్థ వచ్చేసింది. చప్పట్లు కొట్టాలి అందరూ, ఆమె చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్వస్థ వచ్చేసింది అంతే. అయ్యా చార్లెస్ గారు ఇంతసేపు నిలబడ్డారంటే గ్రేటేనా? గ్రేటే. గుండె పని లేదు, గుండెకి ఆ పనికి రావదు, కిడ్నీలు కూడా పోయినాయి అని చెప్పిన మనిషి, తీసుకోండి అని చెప్పిన మనిషి ఈరోజు ఇక్కడ నిలబడ్డాడంటే దేవునికి మహిమ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మంచంలోనే మీరు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు మంచంలో. సారు వీళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. బాబోళ్ళు కెనడాలో ఎక్కడో ఉంటారు, ఇక్కడెక్కడ ఉండరు. కుమార్తె కూడా అక్కడే ఉంటారు, ఇద్దరే ఉంటారు అక్కడ. 17 సంవత్సరాల మంచంలో అంటే మంచంలోనైనా కొంచెము గుమ్మాలు అటు ఇటు తిరిగేవాళ్ళ. 17 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఉండే పాస్టర్ గారు విషయంలో అయితే సంవత్సరంన్నర నుంచి నేను టీవీలో చూస్తున్నాను. ఆ ప్రోగ్రాం వల్ల మొన్న ఒక 3 వారాల క్రిందట నేను చెప్పాను, అక్కడ పాస్టర్ గారు ఉన్నాడు పలాని చర్చి యేసు ఆశ్రయపురం అని చెప్పేసి అక్కడ ఉన్నది ఎల్బీ నగర్లో. అక్కడ పాస్టర్ గారిని తీసుకెళ్ళమని చెప్పేసి నేను చెప్తే వెంటనే నా భర్త విని వెంటనే తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇది 3వ శనివారం ఇక్కడికి రావటం మేము. ఈమె చెప్పలేకపోయింది కొన్ని విషయాలు. బాత్రూమ్ కూడా పోలేదన్నమాట. మంచం దగ్గరనే ఒక బకెట్ పెట్టుకొని ఉండేది. నేను దాన్ని డిస్పోజ్ చేసేవాడిని అనమాట. ఒక సందర్భంలో రాత్రి ఆ మూలుగుడు ముక్కుడు తింటే సగం రొట్టె తినాల, అది కూడా పప్పుతో కొంచెం అద్దుకొని. ఎంత ఇబ్బంది పడే ఉండేదని అంటే అంత ఇబ్బంది పడేది. కిమ్స్ దగ్గర నుంచి, నిమ్స్ దగ్గర నుంచి, తిరగని మిలిటరీ హాస్పిటల్ దగ్గర నుంచి ఎక్కడికి అటువంటిది లేదు. ఒక్కొక్క ఇంజెక్షను అంటే మిలిటరీలో మాకు ఫ్రీ ట్రీట్మెంట్ అనుకోండి. ఓరెన్షియా ఇంజెక్షన్ అని 50,600 రూపాయలు 6 ఇంజెక్షన్ లేపించినాను. అయినా కానీ 6 ఇంజెక్షన్లు అంటే మిలిటరీ మరలా కిమ్స్లో అడ్మిట్ కావటము, ఈ ఇంజెక్షన్లు, ఆ ఇంజెక్షన్ రావటానికి వెయిట్ చేయటము, అంటే ఇంత ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత 17 సంవత్సరాలు
నిమ్స్లో కానీ కిమ్స్లో కానీ వేళ్ళకి ఇంజెక్షన్స్, మణికట్లకి ఇంజెక్షన్స్, ప్రతి ఒక్కటి చేశాను. ఇక్కడికి రాకముందు ఫుడ్ తినేదా తినట్లేదా, ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఒకటే, రాకముందు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు వచ్చాక ఎట్లా ఉన్నారు? రాకముందు నేను ఇప్పుడే మీకు చెప్పినట్టుగా మంచంలో నుంచి చాలా కష్టంగా కదిలేదన్నమాట. ఈవెన్ నేను వీల్ చైర్ కూడా ఇంట్లో పెట్టినాను, దాని తర్వాత కమోడ్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఫేస్ అపియరెన్స్ కానీ, ఆమె ముఖంలో ఉండేటువంటి ఆ కళ కానీ, రెండవది ఇంత దూరము నడవటం కానీ, లేకపోతే స్టెప్స్ మీ ముందే ఎక్కింది అని అంటే 100కి 100 రూపాయలు నేను చెప్తా ఉన్నాను. మేము మాత్రం 100కి 100 రూపాయలు సాటిస్ఫై అయినాము. రెండవది దైవజనునితో టైం టు టైం మేము వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తూ పోతూ ఉంటాము. భోజనం కూడా ముందు తినేది కాదు, చెప్పాను, సగం రొట్టే తినేది. ఇప్పుడు వచ్చి ఆమె శుభ్రంగా భోంచేస్తూ ఉన్నది, కడుపు నిండా అన్నం తింటుంది. కాబట్టి ఈ యొక్క ముఖంలో కళ ఉంది. వచ్చి ఇది 3 వారాలు ఇక్కడికి వచ్చారు. ఆ రోజు చెప్పడం ఈ రోజు వరకు నాన్ స్టాప్గా ఆహారం తినగలుగుతున్నారు కదమ్మా. అవును పాస్టర్ గారు. ఆ రొట్టె ఒక్క ముక్క కూడా తినటానికి ఇబ్బంది పడే తల్లి ఆ రోజు మాతో పాటు కూర్చొని, ఎందుకు ఇంకేమైనా రోగములు ఉన్నాయా అంటే షుగర్లు అలాంటివి? ఏం లేవు, ఏమి లేవు. ఈ కీళ్ళు నొప్పులు. మరి భోజనం ఎందుకు తినలేకపోయేవాళ్ళు? అంటే పాస్టర్ గారు తినటానికి ఇష్టపడదు. రెండవది వేరే ఒకవేళ రైస్ తిన్నానంటే నొప్పులు వచ్చేది. నొప్పులు వచ్చేసి చికెన్ కూడా తిన్నారు ఆ రోజు. ఇవన్నీ స్వెల్లింగే పాస్టర్ గారు, మొత్తం అన్ని పట్టుకోలేము. అప్పుడు మేము పక్కన ఉన్నాం, మీరు తినాలని చెప్పాం కదా. అవును పాస్టర్ గారు. అంతకుముందు ఎంతకాలం మీద తిని దాదాపు 8 సంవత్సరాలు అలాగే చికెన్ మటన్ బాగా తింటారు. అలాంటిది అమ్మకి 8 సంవత్సరాలుగా చికెన్ మటన్ లేకుండా ఉంటే నా పక్కన కూర్చోబెట్టుకుని, అమ్మ నువ్వు భోంచే, నేను పక్కన ఉన్నా, ఎప్పటికీ నీకు ఇబ్బంది ఏమన్నా అప్పుడు తింటే ఇబ్బంది అన్నారు కదా. అంతకుముందు ఏమి ఇబ్బంది పడేది తింటే? అప్పుడు అవును పాస్టర్ గారు, మొత్తం జాయింట్స్ పెయిన్స్ వచ్చాయి. ఇంకా అప్పటితో ఇక లేవు కదా. 17 సంవత్సరాలు జాయింట్స్ పెయిన్స్ స్పాట్లు హీల్ అయిపోయి ఈరోజు సార్ చెప్పారు, ఆమె ఫుడ్ ఆమె వండుకుని మాకు కూడా పెడుతుంది, హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పారు. ఇక ఎంతకంటే సంతోషం ఏం కావాలి? ఆమేన్, హల్లెలూయా. పాప ఎవరు అసలు ప్రభునే తెలుసుకోలేదు. ఈ పాపకి అసలు తెలియదు అసలు కదా. అవును అమ్మా, నీ పేరు చెప్పురా తల్లి. సంగీత. సంగీత. ఇదిగో అమ్మా, ఈ పాపకి డాక్టర్లు ఏం చెప్పారు? ఇదిగో వాళ్ళ డాడీ అక్కడి నుంచి వచ్చారు. అయ్యా పాప ఎలాగుందయ్యా? ఇప్పుడు మంచిగా చప్పులు కొడతామా గట్టిగా. వ్యాధి ఏంటో తెలిసి అడగండి. ఏంటి వ్యాధి చెప్పండి. ఏం వ్యాధి ఈ పాపకి? టీబీ వచ్చిందని చెప్పింది సార్. టీబీ పేగులలో టీబీ వచ్చింది, అన్ని టెస్టులు చేశాం. పేగులలో టీబీ విన్నారా? టీబీ అక్కడ పేగుల్లో టీబీ, చిన్నపిల్ల చిన్న గడ్డలు కూడా వచ్చాయి అని చెప్పారు సార్. వారం రోజులు దెర్చల్రే దవాఖానలో ఉన్నాం సార్. వారం రోజులలో వాంతులు అయినాయి, మొత్తం తినలే పచ్చగా వచ్చేసింది సార్. వాంతులు తగ్గాలంటే లోపల పైప్ వేసారు. పైప్ వేసి ఇక అట్లే వచ్చినట్టు బయటకు వెళ్ళి వచ్చింది సార్. వచ్చినాక పచ్చగా వచ్చేసింది. 2-3 రోజులు అని చెప్పింది డాక్టర్. తగ్గలేదు. తగ్గకపోతే వారం రోజులు ఉన్నాక ఇక ఈ పాప తింటలేదు కదా, తింటా అని అన్నది. అంటే తర్వాత తీసేసిర్రు, వారం రోజులు తీసేసిర్రు. టైపులు కూడా తీసేసినాక కొంచెం తిన్నది. ఆ తర్వాత ఇంటికి వచ్చినాం సార్, గోళీలు గట్రా రాసినాక. ఈ పాపకు ఇట్లే రోజు ఎక్సెల్ తీస్తున్నారు సార్, పొద్దుగాల పొద్దుమెక్కి. అందులో చూసి కొంచెం గడ్డలున్నాయి, పైకి వచ్చేస్తుంది. ఈ పాప ఇట్లీగా మోషన్ గిట్ట పోకుంటే ఆపరేషన్ జరుగుతుంది. పాప తట్టుకోదు. ఈ పాప మాత్రం రక్తం లేదు, తట్టుకోదు, కోమలకు కూడా వెళ్ళిపోతుంది. లేకుంటే మీ పాప మీకు అవుతుంది కాదు అని ఒకటి చెప్పింది సార్. ఇక చెప్పినాక ఇంటికి వెళ్ళి వచ్చినాం సార్. ఇంటికి వెళ్ళి వచ్చినాక వారం రోజులు కూడా తినలే. ఇక ఏం తిన్నా అతకలేదు సార్. ఏం తిన్నా, ఇంత మంచినీళ్ళు తాగినా కూడా మొత్తం మీద కక్కేసుడే. ఇప్పుడైతే మంచిగా ఉంది సార్. ఇప్పుడైతే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హ్యాపీగా ఉన్నావమ్మా? పాప 2-3 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు కదా. అవును సార్, చాలా ఇబ్బంది. ఇంకా వీళ్ళ చుట్టాలందరూ కూడా ఈ ఇంట్లోకి వచ్చారు. ఈ పాప ఇంకేమైనా అయిద్దేమో
హాస్పిటల్లో కూడా వచ్చారు సార్, మొత్తం మాకు తెలిసిన వాళ్ళు మొత్తం వచ్చారు కానీ హాస్పిటల్లో చూడండి. ఒక్కళ్ళ మాట విని ఇక్కడ వచ్చారు, ఈ బిడ్డకి సంపూర్ణమైన దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? ఇంట్లో ధైర్యం ఉంటుందా? అంటే అసలు నీకు టీబీ, కడుపులు, పేగులు అన్నారు కదా, అలాంటిది ఇప్పుడు ఏమైనా తినటం కానీ అలాంటి ఏమైనా ఇబ్బంది అవుతుందా? చప్పులు కొడతామా గట్టిగా? మరి వాస్తవంగా అయితే మెడిసిన్ ప్రకారంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ హాస్పిటల్కి ఖర్చు పెట్టారు, కానీ గ్యారంటీ ఏమైనా ఉందయ్యా? అసలు ఎవరు గ్యారంటీ ఏమీ లేదు సార్. అది నేను ఎంత సేపులో గ్యారంటీ ఇచ్చాను చెప్పు? మంచిగా అయిపోయింది సార్, ఆల్రెడీ మాకు యథార్థంగా ఉంది ఇప్పుడు. అస్సలు ప్రభు అంటే వాళ్ళకి తెలదు. మరి మన మాట ఇచ్చాము, నిలబెట్టి దేవుడు కార్యం చేశాడు, ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓకేనా? టాబ్లెట్లు వేసుకుంటున్నావా? ఏం లేదు సార్. ఏం వేసుకుంటున్నా? ఏం బంద్ చేసినాం సార్, ఆపోతే బంద్ చేసినాం. అంతేనా? వచ్చినప్పుడే బంద్ చేసినాం. ఆమేన్. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ నేను నడవలేని పరిస్థితి, అసలు నీరసంగా, అసలు సాటర్డే ఇక్కడ హాస్పిటల్కి వచ్చే రోజే, ఫ్రైడే రోజే నేను చనిపోతానేమో అనుకున్నాను. నా బాడీ పొజిషన్ అలా ఉండే, మొత్తం డొక్కలు లోపలికి పోయి రక్తం అంతా లోపల ఫీట్ చేసేసి అసలు నడవలేని పరిస్థితి. ఇందులో కిడ్నీలోకి ప్రాబ్లం ఉంది, నాకు లివర్ మొత్తం డ్యామేజ్, కిడ్నీ బి ప్రాబ్లం ఉంది. ఆ టెస్టింగ్ చేయించుకొని సాటర్డే రాండి అని అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటి వరకు ఈమె నాకు స్నానం చేయించేది 10 days ముందు. ఆ రోజు వరకు, ఆ రోజు నేనే స్నానం చేసుకొని రెడీ అయిపోయి, సరే వెళ్దాం పదా అన్న, చర్చే కదా, దేవసేవకుడే కదా అని చెప్పి వెళ్దాం పదా అని ఇంకా ఎట్లనో చదువుకున్నా అని ఇక్కడ వరకు వచ్చేసినాయి ఇంకా ఆటోమేటిక్గా. ఇక్కడ చూస్తుంటే కొన్ని సాక్ష్యాలు చూస్తుంటే నాకు ఎంతో విచిత్రంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు మరి ఏమైందయ్యా అంటే, ఈటీట సంగతి సార్, మరి ఇట్లా నాకు లివర్ డ్యామేజ్, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినా చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, గాంధీ హాస్పిటల్ పంపిస్తారు, మళ్ళీ మొదటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, మరి ఇది పరిస్థితి అని చెప్తే, సరేలే నువ్వు దిగులు పడక అన్నీ పోతాయి అనేసి ఆయన మాటల్లోనే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ప్రేర్ చేయకుండా మళ్ళీ తర్వాత ప్రేర్ చేస్తే, నాలో ప్రేర్ చేసేటప్పుడు ఆ కార్యం అనేది, దేవుని యొక్క శక్తి అనేది, నాలో ప్రభావం అనేది కనబడ్డది లోపల నాకే. అప్పుడు వీటికించి అడిగి నడవన్నాడు. నడవని వరకు నేను అసలు అప్పుడు నేను మామూలుగా ఇట్లా నడిచేటోడు మామూలుగా, అలాంటిది నేను పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాను. ఆమేన్. ఇది మూడో వారం. ఇది మూడో వారం. మళ్ళా నెక్స్ట్ వారం పోయిన వారం వచ్చేసరికి చాలా మట్టుకు చాలా తగ్గిపోయింది నాకు. మళ్ళీ ఈ వారానికి వచ్చే వరకు నాకు చాలా మట్టుకు క్లియర్ అయింది. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు నువ్వు ప్రభుని ప్రేమిస్తే నీకు కూడా ఆయన కొన్ని కృపలు నీకు ఆయన ఇవ్వబోతున్నాడు, ఇస్తాడంతే. ఆమేన్. నేను ఒక్కటే అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, మరి ఎంతో పెద్ద పెద్ద అధికారులతో కూడా దేవుడు నాకు ఒక సందర్భంలో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక దైవజనుడుగా వాళ్ళు నన్ను గుర్తిస్తున్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ప్రభువా నాకెంత కృప నువ్వు ఇచ్చావు నాయన. హల్లెలూయా. నాకెంత ధన్యత ఇచ్చావు ప్రభువా, ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఎందుకో తెలుసా, బైబిల్ చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. తను తగ్గించుకున్నవాడు, అంతేకాదు తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. తన ప్రజల ప్రధానులు అంటే అధికారుల దగ్గర కూర్చుండబెడతాడు. నిజమైన దైవజనుడిగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ఒక గొప్ప ఆ అధికారాన్ని, ఒక గొప్ప కృపను ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేతులు మనం వాడబడుతున్నప్పుడు ఆయన ఎత్తైనటువంటి శిఖరములలో నిన్ను నిలబెడతాడు అంతే. హల్లెలూయా. ఈ లోకములో ఎవరు ఇవ్వలేని ఘనత, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని గొప్ప
ఆధిక్యత, ఒక ప్రివిలేజ్ దేవుడికి ఇస్తాడు. ఎందుకంటే నీ చదువును చూసి కాదు, నీ జ్ఞానాన్ని చూసి కాదు, నీ అందాన్ని చూసి కాదు, నీ బలాన్ని చూసి కాదు, నీ డబ్బును చూసి కాదు, నీకున్నటువంటి హోదా ఏది కాదు, కానీ ఆయనను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు ఆయన? ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారాలి మారాలి నీ మనసే మారాలి. హల్లెలూయా. ఏం చేయాలట? ఏం మారాలంట? మనస్సు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో నేను 55 లక్షలు అప్పు చేశా. 55 లక్షలు అప్పు అయినాక బ్యాంక్ వాళ్ళు వస్తే వెళ్ళి దాక్కుంటున్న బాత్రూంలో వెళ్ళి దాక్కుని పిల్లలతో మా డాడీ లేడు అని చెప్పండి అని చెప్పించేవాడు. అందరి దగ్గర అప్పులు చేశా. ఈ కర్మన్ గట్లో హైదరాబాద్ కర్మలు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అప్పు చేసా, చిన్న వాళ్ళ దగ్గర కాదు. మనం ఇక్కడ ఒక చెప్తే నాకు 2 లక్షలు కావాలంటే పెద్ద పెద్దోళ్ళు అండి న్యూస్ పేపర్లో చుట్టి కవర్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అండి పెద్ద పెద్దోళ్ళు, రాజకీయ నాయకులు. హల్లెలూయా. తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నప్పుడు మంచివాడు. వాళ్ళ ముఖం నేను చూడకపోయినా నా పేరు చెప్తే డబ్బులు ఇచ్చారు. ఎక్కడ సంతకం లేదు, ఎక్కడ సంతకం లేదు. అప్పట్లోనే 5,000కి 10,000 కూడా బాండ్ పేపర్లు రాపించుకునే వాళ్ళు మన పేరు చెప్పగానే మనం వెళ్ళకుండానే డబ్బులు ఫ్రెండ్స్ ఇలా చెప్పి పని కట్టలేదు. న్యూస్ పేపర్లు చుట్టి పాలిథిన్ కవర్లు పెట్టి ఇంటికి తీసుకొచ్చామ్మా ఇదిగో డబ్బు అని ఇచ్చేవాళ్ళు. అలాంటి పేరు ఉంది నాకు కర్మన్ గట్ ఏరియాలో. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పేరు ఉంది. పెద్ద పెద్ద వాళ్ళతో మాట లేదు, ఎవరితో కూడా ఎవరితో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఎమ్మెల్యేలు సహా ఇక్కడ చెప్తారు, అయ్యా పాస్టర్ గారిని మేము కలవాలంటే పలానా టైం ఇస్తున్నా, అప్పుడు రావాలంటే అప్పుడు వచ్చిన పరిస్థితి అది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎంత గర్వం ఉంటుందో లోపల తెలుసా? ఆ గర్భములో ఉంది. గర్భం ఎక్కడుంది? గర్భము. పాపం అంట గర్భం ధరించి మరణానికి అన్నట్లుగా నాకు గర్భంలో ఉంది. ఎవరు నాతో మాట్లాడడానికి ఎవరికి డేర్ లేదు. ఒక పాస్టర్ కూడా నా ముందుకు రాగలేదు. ఇక మా ఫ్యామిలీలో మనుషులు కూడా ఎవరు నా ముందుకు లేదు. హల్లెలూయా. వెళ్ళింది బండి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ దాకోవటం ప్రారంభమైంది. కారులోనే ఎక్కడికి వెళ్తే కారులో తింటాం, కారులో పడుకొని అక్కడ తిని. ఆ తర్వాత ఏమైంది? అప్పులు ఎక్కువైంది. తర్వాత మనం చూసేసరికి 55 లక్షలు ఇప్పుడు అప్పు తీర్చేవాళ్ళు లేరు. వీళ్ళు వచ్చి అంటున్నారు, పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు. అక్కడ ఎవరో జీబుల మీద బుల్లెట్ల మీద వస్తున్నారు. ఎన్నిసార్లు తప్పించుకుంటే ఇంట్లో దొంగతనంగా కొన్నిసార్లు దొరకవలసి వచ్చేది. పెద్ద పెద్ద మేసాలతోటి పైల్ మేలు వస్తున్నారు. ఇక కానీ కాలాన్ని తప్పించుకున్నాను. ఆ డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళు మంచి వాళ్ళని చెప్పాము, డబ్బు ఇచ్చేటప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పినట్టుగా అయిపోతుంది. ఇల్లిడ్చి పెట్టి వెళ్ళిపోతాం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక జరిగిపోయింది. దేవుడు అద్భుతం చేశాడు, అప్పు తీరిపోయింది, నేను ప్రాణం కాపాడుకున్నాను. చప్పులు కొట్టని తర్వాత నాతో దేవుడు ఈ పాట రాయించాడు. ఏమిటో తెలుసా? మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లో మనసు
వస్తే గొప్పలెందుకు చెప్తావు? అద్భుత దేవునితో అంత పాపం ఎందుకు చేస్తావు? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇయ్యాలి, మారిన మనసు దేవునికి ఇయ్యాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. తోటి వారిని తొందర పెడతావు, కాట్లు బాగా పెడతావు. తోటి వారిని తొందర పెడతావు, కాట్లు బాగా పడతావు. తలుసుకుంటూ ఏడుస్తావు, తట్టు తగ్గితే ఏం చేస్తావు? తలుసుకుంటూ ఏడుస్తావు, తట్టు తగ్గితే ఏం చేస్తావు? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. ఇది మన క్రైస్తవులకు లేదా అప్పులు తీసుకున్న వారికి ఇది బాగా వర్తిస్తుంది. అప్పు తీసుకున్నప్పుడేమో మంచివాడు మీరు అంటారు, నువ్వు మంచివాడు, అప్పు తీరిపోయాలంటే అప్పుడు గొడవలు అవుతాయి. అందుకనే ఈరోజు చాలా మంది నేను మారిపోయానయ్యా, నేను మారిపోయా, నేను మంచోడు అయిపోయా అంటారు. ఆమె నిన్న మొన్న మారానన్నావు, నాకేమి చేస్తారంటావు? నిన్న మొన్న మారానన్నావు, నాకేమి చేస్తారంటావు? నమ్మ దగ్గర యేసు దగ్గర నాటకాలు ఎందుకు చేస్తావు? నమ్మ దగ్గర యేసు దగ్గర నాటకాలు ఎందుకు చేస్తావు? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. హల్లెలూయా. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనస్సు ఎవరికి ఇవ్వాలి? పక్కన ఉన్న అమ్మాయికి ఇవ్వాలా, అబ్బాయికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? మారిన మనస్సు దేవునికి డైరెక్ట్గా ఇచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్పులున్న వారు వస్తే ఏంటంట గొప్పలు చెప్తాను. ఏమయ్యా నీ దగ్గర తీసుకుని పెద్ద 10 లక్షలు నాకు లెక్క ఏంటి? నీ దగ్గర 10 లక్షలు తీసుకొని 1 లక్ష రూపాయలు ఇసి పరేస్తాను అంటావు. అప్పుడేమో అయ్యా అమ్మా ఇవ్వండి, మీరు చాలా మంచోళ్ళు కదా, ఇవ్వండి బ్రదర్, ఇవ్వండి సిస్టర్ అంట. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని ఫోన్లు వస్తాయి మాకు, అయ్యా మేము 20 లక్షలు ఇచ్చామయ్యా, నమ్మిచ్చామయ్యా. ఒకళ్ళు 50 లక్షలు, ఒకళ్ళు 1 కోటి రూపాయలు, ఒకళ్ళు ఇల్లు తాగట్టేటి. అంత కర్మ నీకేమొచ్చింది? ఇచ్చావు. ఇచ్చినోడు ఇప్పుడు ఏమన్నాడు? ఏం చేస్తావో చేసుకో. ఇంకా వేరే మాటలు కూడా అంటారులేండి, ఏం చేస్తావో చేసుకో, చూసుకుందాం కానీ కదా. ఇవన్నీ మాకు కూడా తెలిసింది. హల్లెలూయా. తర్వాత చూడండి, కొంతమంది విశ్వాసులైన వారికి చెప్తున్నాను, నేను మారిపోయినండి, ఇప్పుడు నాకు దగ్గర ఏ పాపం లేదు. లేదు నిన్న మొన్న మారన్నప్పుడు ఏంట్రా నీ సంగతే చూసుకున్నా రారా, నిన్న మొన్న మారన్నప్పుడు మళ్ళీ నాకేం చేస్తారు? అందుకని నమ్మదగిన యేసయ్య దగ్గర నాటకాలు మాత్రం శాస్త్రం. ఆయన ఆకాశం నుంచి ఆయన నిన్ను చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నులు యథార్థవంతులు చూస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడెక్కడ తిరుగుతుంటే ఇటు అన్నిలో ఉంటావు, ఇటు ప్రార్థనలకు వచ్చి స్తోత్రం హల్లెలూయా అన్నట్టుగా ఉంటారు. కొంతమంది ప్రార్థనలు భలే ఉంటారు. అమ్మో వీళ్ళు ఎంతమంది, వాళ్ళ క్యారెక్టర్లు చూస్తే అప్పులు ఉంటాయి. కొంతమంది అప్పులు 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 అప్పులు, తినడం తాగటం తిరగటం పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రార్థనలకు వచ్చేసరికి హల్లెలూయా అంటున్నారు. ఈ నాటకాలు చాలామంది చేస్తున్నారు. జాగ్రత్త. ఎక్కడెక్కడ తిరుగుతుంటాం, అందరితో బాగానే ఉంటాం. ఇంతలో యేసు వచ్చేస్తే నీ బతికేంటి? విడవగడిపోయే గుంపులో ఉంటావు తెలుసా? నీ బ్రతుకు విడవబడే గుంపులో ఉంటుంది. మోసపోకూడదు, దేవుడు వెక్కరించబడడు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటని కోస్తాడు. కబద్దా వాళ్ళు అనుకుంటున్నావేమో, ఇవాళ మనుషుడు ఏది విత్తుతున్నాడో ఆ పంటే కోస్తాడు. నువ్వు చెడు విత్తితే చెడే, నువ్వు మంచి విత్తితే మంచే. మనుషులు కాదు, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, ఇంకా నీ స్నేహితుడు ఎవరు కాదు, అది దేవుడే. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఇక అదరవట్లేదు నాకెందుకు రా బాబు, అట్లా ఏం చెప్పాలి? బైబుల్ బాగా చదువు,
ప్రార్థనలో నిలకడగా ఉండు. ప్రభు యేసు రాకడలో ఎత్తబడే గుంపుల్లో ఉంటావు. ఏం చేస్తావు? బైబిల్ బాగా చదవాలి. నాకు తెలిసింది రెండే, ఒకటి బైబిల్, రెండవది ప్రార్థన. హల్లెలూయా. అప్పుడు నాకు బుద్ధి వచ్చినందుకు ఈ మాటలో ఇలాంటి మోసాలు చేస్తున్న ఎంతోమందికి ఈ పాట కావాలి. నువ్వెట్లా చేసావు మోసం అందరినీ, నువ్వెట్లా బ్రతుకవు, ఆ బ్రతుకంత పాట రూపం రాయడం. మళ్ళీ ఈ పాట నేను అప్పుడే రాసేస్తాను. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరైనా నాకు అప్పు ఇస్తానంటే వద్దు వద్దు బ్రదర్ ప్లీజ్, నువ్వు అప్పులు ఇచ్చేవాడు అంటే నేను దూరం పెడతా, అలాగే అప్పులు అడిగే వాళ్ళని కూడా దూరం పెడతా. అర్థమైందా? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సాక్ష్యంతో ఈ బిడ్డలు ఇక్కడికి వచ్చారు. అసలు ఈ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఈయన పరిస్థితి, ఆహారం ఏం పేరమ్మా నాన్న, నీ పేరేంటి? శ్రీకాంత్. ఈయన సొంత అక్క కొడుక. ఈయన ఎప్పుడు తీసుకొచ్చావు ఇక్కడికి? 2 వారాల క్రితం. శ్రీకాంత్ ఈయన ఇక్కడ వచ్చినప్పుడు చాలా వీక్ అయిపోయి వచ్చాడు కదా. అన్నం తిన్నాడు అప్పుడు? తినలే పాస్టర్. ఎంతకాలంగా ఇలా అయిపోతున్నాడు ఈయన అప్పటి నుంచి ఒక మామూలుగా 10-15 సంవత్సరాలు. మ్యారేజ్ అవ్వలేదా? కాలే. 10-15 సంవత్సరాలు అట్లా చిన్నప్పటి నుంచి అట్లా ఫిట్స్ అయితే 1 ఇయర్ నుంచి ఫిట్స్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక వచ్చింది ఏం రాలే ఫిట్స్ అయితే ఏం రాలే. ఈయన ఎవరో తెలియదు, ప్రభు కూడా తెలియదు. ఆయన వచ్చిన రోజులు చాలా చిరాకులు, కోపంలో ఉన్నావు తెలుసా? వీళ్ళని ఎవరిని నమ్మలేదు సార్, నేను నమ్మలేదు సార్ ఇలా మంచిగా అవుతుంది అంటే. అంటే ఏంటంటే ఫిట్స్ ఈయనకి వస్తుంది కదా సంవత్సరంగా. బాగా వచ్చేదా? చిన్న వచ్చే అమాస పున్నానికి వచ్చేది. అమాస పున్నం అంటే నెలలో ఎన్నిసార్లు వచ్చేది? మాక్సిమం 2 సార్లు. 100%. 2 సార్లు వచ్చింది సార్ నెలలో కంపల్సరీ 2. ఇంకేమన్నా వీక్ అయితే ఇంకా ఎక్కువ సార్లు వచ్చేదా? అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది మీరు? 2 వారాలు 3 వారాలు. ఇది 3వ వారం. ఈ 3 వారాల్లో ఏమి రాలే, ఫిట్స్ ఏం రాలే. చబులు కొడతాం బయట. శ్రీకాంత్ నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడైతే నమ్మలేదు, ఇలా ఏదో చెప్తే వచ్చి అన్నం గిట్ట మంచిగా తింటున్నావా? ఏం పిచ్చి ఆలోచనలు వస్తలేవు, పిచ్చి ఆలోచనలు వస్తలేవు, ఎక్కడ బయటికి గిట్ట వెళ్తలేవు. మంచిగా ఉన్నావు, బుద్ధితో ఉన్నావు శ్రీకాంత్. ఓవరాల్గా అయితే టోటల్గా బాగున్నావు. అయ్య గారు నేను ఒక సాక్ష్యం చెప్పాలన్నా. అయితే నాకు ప్రేర్ చేసుకుని నూనె ఇచ్చారు కదా. అయితే నాకు ఇక్కడ దురద ఉండే. ఆ దురద ఉండే. అయ్యయ్యో, ఇదిగో ఇదంతా ఇక్కడ కడుపుకు ఇక తొడలకి అంతా ఉంది. సేమ్ అదంతా ఉండే. అయితే ఈయన ఆయిల్ పెట్టుకొని రాసుకున్నా, చూద్దాము ఎన్ని చాలా టాబ్లెట్స్ వేసుకున్నా ఏం తక్కువ కాలే. జస్ట్ ఆయిల్ పెట్టి రాసుకోగానే ఎంత చాలా తక్కువ అయినట్టు. ఎంత ఇట్లా పైన ఎట్లా అంటే మన ఇటుకెక్కు అట్లా మొత్తం దురదలాగా పెద్ద మచ్చలాగా వచ్చింది. ఇంత బరుపు అంటే కొద్దిగా వాసినట్టుండే, ఇప్పుడు పూర్తిగా ఎండిపోయినట్టు అయిపోయింది. ఆయిల్ పెట్టుకుని అంతే. మీతో కూడా చెప్పలే ఇట్లా అని, ఆ సాక్ష్యం చెప్పాలని ఉంది నాకు. మీరు మాకు ఎంత చుట్టాలైనా నేను చేసిన ప్రార్థన ఇంకొకరికి ఇవ్వకండి. అర్థమైందా? గుర్రం కూడా పోండి అని చెప్పాలి. కొన్ని మాటలైన వాళ్ళని దేవునిలోనికి రక్షణలోనికి వస్తారు అంతే. చాలా పవర్ అండి ఆయిల్. జస్ట్ ఇట్లా టచ్ చేసేస్తున్నాం కదా ఆయిల్, కానీ వాటర్ చాలా పవర్. ఇంత పెద్ద ఇది ఉంది కదా రేక్, ఇది ఆ నీళ్లు తీసి ప్రార్థన చేసి ఇట్లా చల్లినట్టు ఫ్యాన్ అవసరం లేదు తెలుసా. అంత కూల్ అయిపోతుంది, అంత శక్తి. అది ఎంత డిస్టర్బెన్స్ ఉంది, ఏముంది, మందులతో కాలేనివి ఏమున్నా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆ పాపను చెప్పలే, ఇలా మేనమామ ఈయన చాలా డిస్టర్బ్ ఉన్నాడు, నీ బిడ్డ తీసుకొచ్చి. నువ్వు ప్రభు నమ్ముకున్నావా? ఏం నమ్మకం, ఏమీ తెలియదు. ఎలా తెలుసు? నేను ఇక్కడ యూట్యూబ్లో చూసి మామను తీసుకుని వచ్చాడు. వీళ్ళ అక్క వచ్చింది కూడా, మళ్ళీ వీళ్ళ అమ్మగారు కూడా వచ్చింది కదా. వచ్చి మధ్యలో వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.